పంతొమ్మిదో వచనం, ధనవంతుడు ఒకడు ఉండెను. జాగ్రత్తగా పరిశీలించండి. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. రైట్. ఆదికాండం 36వ అధ్యాయంలో 31వ వచనంలో ఇద్దరిని చూశాం. ఇశ్రాయేలు రాజ్యముగా ఇంకను ఏర్పరచబడక మునుపే ఎదోము సామ్రాజ్యాన్ని, రాజ్యమును చాలామంది రాజులు పరిపాలించారు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనము స్థిరపడక మునుపే దేవునికి వ్యతిరేకంగా జీవించే జనము స్థిరపడిపోయింది. ఇదే ప్రశ్న. జవాబేమిటి? ఓ ధనవంతుడు ఉన్నాడు, సన్నపు నార వస్త్రములు ధరించేవాడు, ప్రతి దినము బహుగా సుఖపడుచూ ఉన్నవాడు. 20వ వచనం, లాజరు అను ఒక దరిద్రుడున్నాడు. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండే, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెనో. ధనవంతుడు భిక్షగాడు. ధనవంతుడేమో సుఖపడుతున్నాడు, సౌఖ్యంగా జీవిస్తున్నాడు, సంతోషంగా బతికేస్తున్నాడు, ప్రతిరోజు భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు. దరిద్రుడు ఒంటి నిండా కురుపులు, బక్క చిక్కిపోయిన శరీరం, బలహీనమైనటువంటి ఆరోగ్యం. ఆ ధనవంతుణ్ణి చూసినప్పుడు, ఏంటి ప్రభువా, నీతిగా జీవించేవాడిని, యథార్థంగా జీవించేవాడిని, అబద్ధం చెప్పడం నాకు చేత కాదు, అన్యాయంగా జీవించడం, సంపాదించడం నాకు చేత కాదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు, నాకేమో ఒంటి నిండా కురుపులు వచ్చేసినాయి, కష్టపడి పనిచేసే పరిస్థితి కాదు, మూలబడిపోయాను, తినడానికి తిండి లేదు, నా బ్రతికేలాగుంది. ఆయన చూస్తేనేమో ప్రతిరోజు ఖరీదైన బట్టలు వేసుకొని సన్నపు నార వస్త్రములు ధరిస్తూ ఎంత సుఖపడుతున్నాడో. ఎందుకు ఆయన అంత సుఖపడుతున్నాడు? నేనెందుకు ఇంత కష్టపడుతున్నా? నాకు తెలియదు. దీనికి జవాబేమిటి? ఎందుకు దుష్టులు సుఖపడుతూ ఉంటారు? ఎందుకు నీతిమంతులు కష్టపడుతూ ఉంటారు? దీనికి జవాబు ఏమిటి? ఎప్పుడు వస్తుంది జవాబు? వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎప్పుడు వస్తుంది? కాలము తెలియచేస్తుంది. ఇప్పుడు కొంచెం ముందుకెళ్దాం. జరిగింది ఏమిటి? ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. చచ్చిపోయాడండి దరిద్రుడు. పాపం, చచ్చిపోయెను అని ఉంది తప్ప సమాధి చేయబడెను అని లేదండి అక్కడ. బహుశా సమాధి కూడా నోచుకోలేదేమో పాపం, అంత దరిద్రుడు. తర్వాత ధనవంతుడు కూడా చనిపోయి, మరణానికి ధనవంతుడు పేదోడు తేడా లేదు, తెల్లోడు నల్లోడు భేదం లేదు, పొట్టోడు పొడుగోడు లేనే లేదు. దానికి కులంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు, జాతితో సంబంధం లేదు.
ఎప్పుడు ఎవరిని పిలవాలనుకుంటే అప్పుడు వారిని పిలుస్తుంది. ఎప్పుడు నిన్ను పిలుస్తుందో తెలియదు, నన్ను పిలుస్తుందో తెలియదు. ఒకటి మాత్రం వాస్తవం ఏమిటి? పిలిచే రోజు మాత్రం ఫిక్స్ అయ్యింది. భయపెట్టే ప్రయత్నం చేయట్లేదు, కానీ వాస్తవం చెప్తున్నా, ఒక డేట్ ఫిక్స్ అయ్యింది. ఆనాడు లాజరుకు ఒక డేట్ ఫిక్స్ అయ్యింది, చచ్చిపోయాడు. ధనవంతునికి కూడా ఒక డేట్ ఫిక్స్ అయ్యింది, చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత తేలిపోయింది ఏమిటి? ధనవంతుడు, సుఖపడిన ధనవంతుడు ఆ తర్వాత ఏమయ్యాడో, కష్టపడినటువంటి పేదవాడు ఆ తర్వాత ఏమయ్యాడో టైం, మరణము తేల్చింది. పేదవాడైనటువంటి నీతిగా జీవించినటువంటి లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఎవరు వచ్చి తీసుకెళ్లారు? దేవుని దూతలు వచ్చి తనను తీసుకొని వెళ్ళెను. భూమి మీద కొన్నాళ్ళు కష్టము, ఆ తరువాత యుగాలు సుఖము. అది నీతిమంతుల కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆశీర్వాదం. ధనవంతుడి సంగతి ఏమిటి? అతడు చనిపోయిన తర్వాత ఏముంది? పాతి పెట్టబడెను అంటే ఘనంగా సమాధి కార్యక్రమాలు చేస్తుంటారు. మరి ఏం జరిగింది? దేవదూతలు దిగొచ్చారా? లేదు. మరి ఎక్కడికి పోయాడు? అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసెను. ఎస్,